హలో గాయస్, మేము వచ్చేసి ఈరోజు ఎగ్ బిర్యానీ చేయబోతున్నాం. ఇవి వచ్చేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్, ఎగ్స్, హోల్ గరం మసాలాస్ అండ్ ఆనియన్, గ్రీన్ చిల్లీస్, టమాటో, కొరియాండర్, కర్రీ లీవ్స్, మింట్. ఇది వచ్చేసి సోక్డ్ బాస్మతి రైస్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ పోసి ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. లిటిల్ టర్మరిక్ అండ్ కారం, సాల్ట్, చూడండి ఒకసారి. ఇప్పుడు ఎగ్స్ అయితే వేసి చేసుకుంటున్నాం మనం. మేము వచ్చేసి 6 ఎగ్స్ వేసుకుంటున్నాం. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్స్ని అయితే ఫ్రై చేయాలి. అనదర్ సైడ్ బాస్మతి రైస్కి వాటర్ పెట్టుకోవాలి. చూడండి, మేమైతే వాటర్ పెట్టేసుకున్నాం. వాటర్ దేనికి అనుకుంటున్నారా? రైస్ బాయిల్ చేయడానికి వాటర్ ఇవి. చూడండి, ఎగ్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. టేక్ ఇట్ ఇంటూ బౌల్. మేము వచ్చేసి బౌల్లో తీసుకోవట్లేదు, ఒక ప్లేట్లో తీసుకుంటున్నాము. యాడ్ 2 tables ఆఫ్ ఆయిల్. యాడ్ హోల్ గరం మసాలాస్. యాడ్ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ. సో ఇదైతే ఫ్రై చేసుకోవాలి మనం. కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. యాడ్ సమ్ మింట్, యాడ్ సమ్ కొరియాండర్. మిక్స్ ఇట్ వెల్. Whole garam masalas added into boiled water. Half lemon, squeeze it. Add some mint into boiled water and also coriander. Add some salt into boiled water. సో ఇది వచ్చేసి ఫ్రై అవుతుంది. యాడ్ సమ్ టర్మరిక్ అండ్ ఆల్సో జింజర్ గార్లిక్ పేస్ట్. మిక్స్ ఇట్ వెల్. యాడ్ టమాటోస్. మిక్స్ ఇట్ వెల్ నౌ. Leave it for 2 minutes. Add some salt. And red chilli powder. Means మనం తెలుగులో కారం అంటాం, అదే. ధనియాలు, ధనియా పౌడర్, సారీ, garam masala. Mix it now. Add some fried onions. And a little curd. Now mix it well. For gravy,
eggs into gravy. See, మనం ముందు ఫ్రై చేసుకున్నవి and mix it. Keep a cap and leave it for 5 minutes. Open it and mix it once. Close it again. Add some basmati soaked rice into water, boiled water, and cook it for 70%. Check once if it is cooked or not. See, it's not good. Still it should be. Check once it is cooked or not. Again, see, it should be cooked for 70%. Check. Wait for 2 minutes. Still. Add cooked rice into gravy. See, layer by layer. Add whole rice. Add coriander and basmati rice. Pop up. Add some ghee on basmati rice. Wait on that. Keep on sim. Keep like this for 15 minutes. ఇప్పుడు వచ్చేసి మనం గుమగుమలాడేటి రైస్ చూడబోతున్నాం. వావ్, చూసారా? మనం ఇప్పుడైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం. చూడండి గాయస్, గుమగుమలాడేటి బిర్యానీ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాం మనం. వావ్, సో ఇది వచ్చేసి రెసిపీ ఎగ్ బిర్యానీ. సో అందరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ వేరే లెవెల్. సో బాయ్ గాయస్, మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.